వెల్కమ్ టు ది లియో. జగన్మోహన్ రెడ్డికి ఎన్నికలు దగ్గర పడే కొంది వైసీపీ కీలక నేతలు హ్యాండ్ ఇస్తున్నారంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది. పైగా జగన్మోహన్ రెడ్డి సొంత సామాజిక వర్గానికి చెందిన నేతలే ఇప్పుడు ఒక్కొక్కరిగా హ్యాండ్ ఇవ్వటం అనేది జగన్మోహన్ రెడ్డి జీర్ణించుకోలే అంశం. ఇప్పుడు తాజాగా రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కూడా జగన్ పార్టీ నుంచి బయటకు వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడంటే అవుననే సమాధానం వస్తుంది. ఎందుకంటే ఇటీవల రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలు అనేవి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారాయి. అందులోనూ జగన్మోహన్ రెడ్డి సొంత సామాజిక వర్గానికి చెందిన వీళ్ళందరూ కూడా ఇలాగ ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఘటన మరొక ముందే ఇప్పుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కూడా బయటకు రావడం అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పటివరకు పార్టీ నుంచి బయటకు వస్తున్నానని ఆయన డైరెక్ట్గా చెప్పకపోయినప్పటికీ కూడా పార్టీ నుంచి బయటకు వచ్చే ముందు ఏదైతే మనం అసంతృప్తి వ్యక్తం చేస్తామో ఆ టైప్ అసంతృప్తిని అయితే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వ్యక్తం చేయడం జరిగింది. నిన్న ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా తీవ్ర హల్చల్గా మారాయి. ప్రధానంగా ఏంటంటే ఒక ఎమ్మెల్యేగా నా మీద నాకే తీవ్ర అసంతృప్తి ఉంది. నియోజకవర్గానికి ఎంతో చేస్తానని ప్రజలు ఆశలతో నన్ను గెలిపించారు. బట్ వారు అనుకున్న స్థాయిలో నేను చేయలేకపోయాను. ఆ మాట మాత్రం వాస్తవం, నేను ఒప్పుకుంటాను అని చెప్పి కొండ బద్దలు కొట్టినట్టు నర్మగర్భ వ్యాఖ్యలు చేయటం అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. మరొక ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి హ్యాండ్ ఇవ్వడానికి సిద్ధమయ్యాడనే వార్త కూడా ఇప్పుడు హల్చల్ చేస్తుంది. అందులోనూ ఆ రాప్తాడు అంటే పరిటాల ఫ్యామిలీ గుర్తొస్తుంది మనకు. తెలుగుదేశం పార్టీ నుంచి పరిటాల సునీత, పరిటాల రవి లాంటి వాళ్ళందరూ కూడా ఆ పరిటాల శ్రీరామ్ వీళ్ళంతా కూడా గుర్తొచ్చే పరిస్థితి. సో అలాంటి ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేను ప్లస్ మొదటి నుంచి కూడా ఆ జగన్మోహన్ రెడ్డికి కొద్దిగా అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి. అలాగే మోపిదేవి వెంకటరమణ పరిస్థితి కూడా ఇప్పుడు పార్టీలో అంతంత మాత్రంగా మారింది. బాలినేని శ్రీనివాస్ రెడ్డి పరిస్థితి ఏమైందో మనం ఆల్రెడీ చూసాం. సో ఇంకో పక్క ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి, ఇంకో పక్క వినోద్ ఎవరైతే గాజువాక ఇన్ఛార్జ్ ఉన్నాడో ఆ వ్యక్తి. సో ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు అనేక మంది నేతలు ఇప్పుడు ఒక్కొక్కరిగా బయటకు వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ముఖ్యంగా రాప్తాడు లాంటి ప్రాంతంలో వైసీపీకి కంచుకోటగా భావిస్తున్న రాప్తాడు లాంటి ప్రాంతంలో అంటే గతంలో భారీ మెజార్టీతో గెలిచారు. ఇప్పుడు ఎదురుగాలిలు వీస్తుండడం జగన్మోహన్ రెడ్డికి మింగుడు పడిన అంశం. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి మీద ఈ స్థాయిలో విమర్శలు వ్యక్తం చేస్తూ బయటకు వస్తున్నారు అంటే ప్రధాన కారణం వారికి సీట్ లేదని చెప్పి సంకేతాలు ఇవ్వటం. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గతంలోనే చెప్పాడు, అక్కడ ఆ స్థానంలో వైసీపీ గెలుస్తుందా లేదా అనేది మాత్రమే జగన్మోహన్ రెడ్డి చూస్తాడు. ఆ స్థానంలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఉన్నాడా, లేదా బొత్స సత్యనారాయణ ఉన్నాడా, లేదా ఇంకొక రెడ్డి ఉన్నాడా అనేది జగన్మోహన్ రెడ్డి చూడటం లేదు. అక్కడ కేవలం ఏం చూస్తున్నాడంటే ఆ సీటు మనం గెలుస్తామా లేదా, గెలుస్తామంటే ఓకే, మనం గెలవమంటే ఖచ్చితంగా అభ్యర్థిని మార్చండి అక్కడ, ఎందుకంటే దానివల్ల లబ్ధి చేకూరవచ్చు. సో జగన్మోహన్ రెడ్డి ఎజెండా ఏంటంటే ఆ సీటు గెలవకపోతే అక్కడ ఉన్న వ్యక్తి ఎవరైనా సరే ఖచ్చితంగా మార్చాలి. అయితే రాయలసీమ లాంటి ప్రాంతంలో దీన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే మొదటి నుంచి కూడా పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న వాళ్ళందరూ కష్టపడిన వాళ్ళందరికీ సీట్ లేదంటే వాళ్ళు జీర్ణించుకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే వాళ్ళేం అప్పటికప్పుడు పార్టీలు మరి వెళ్ళినోళ్ళు కాదు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న అందరూ కూడా ఆ వైసీపీకి అత్యంత విధేయులుగా ఉన్న వాళ్ళే. ఒకప్పుడు వాళ్ళే ఈరోజు బయటకు వస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి పొమ్మనుకుండా పొగబెడుతున్నాడా, జగన్మోహన్ రెడ్డి కావాలని చెప్పి వాళ్ళకి సీట్లు ఉండవు అని చెప్పి లీకులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. వాస్తవానికి ఎన్నికలు ఇంకా 3 నుంచి 4 నెలల సమయం ఉంది. ఎన్నికల కోడ్ కూడా ఎప్పుడనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. సో అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా వెళ్ళిపోమని చెప్పకుండా పొగబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. వారంతా వాళ్ళే బయటికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు. దానికి ఉదాహరణ ఆళ్ళ రామకృష్ణారెడ్డి. డైరెక్ట్గా బయటికి వెళ్ళమనకుండా నీకు ఈసారి సీట్ లేదు వేరొకరికి ఇద్దాం అనుకుంటున్నామని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పి ఆ వ్యక్తిని బయటికి పంపే ప్రయత్నం చేశాడు. సో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విషయంలో కూడా అదే జరగబోతుందా అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. నిన్న ఏదైతే నా మీద నాకే ఎమ్మెల్యేగా అసంతృప్తి ఉంది, అనుకున్న స్థాయిలో నియోజకవర్గ ప్రజలు ఆశించిన స్థాయిలో నేను పని చేయలేకపోయాను, అనేక పనులు పెండింగ్లో ఉన్నమాట వాస్తవమేనని చెప్పి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాట్లాడటం అనేది వైసీపీ శ్రేణులు జీర్ణించుకోలేని అంశం. దీని ప్రభావం ఎక్కడి దాకా పడుతుంది అనేది ఇప్పటివరకు వైసీపీ ఒక ఆందోళన వ్యక్తం చేస్తుంది. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అంటే ఆ రాప్తాడు సీట్ అనేది ఖచ్చితంగా ఆ చుట్టుపక్కల నియోజకవర్గాల మీద కూడా ఖచ్చితంగా ప్రభావం చూపే సీటు. అందులోనూ తెలుగుదేశం పార్టీ నుంచి చాలా బలమైన కీలక నేతలు ఉన్నటువంటి ఆ సీట్ అది. సో అలాంటి దాంట్లో జగన్మోహన్ రెడ్డి ఎటువంటి సాహసాలు చేసే ప్రయత్నం చేయడు. అయినప్పటికీ కూడా తోపుదుర్తికి ఈసారి సీట్ లేదని చెప్పి కావాలనే లీకులు ఇచ్చి వాళ్ళే బయటకు వెళ్ళేటట్టుగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడని చెప్పి ఒక వాదన అయితే నడుస్తుంది. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి 11 నియోజకవర్గాల్లో ఎప్పుడైతే మార్పులు చేర్పులు చేశాడో, వాస్తవానికి మార్చిన 11 నియోజకవర్గాల్లో కూడా వాళ్ళెవరూ కూడా సంతృప్తిగా లేరు. కాకపోతే తప్పని గత్యంతరం లేక అని ఊరుకున్నారు. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో సీట్లు కావాలి కోసం అని ఊరుకున్నారు తప్ప విడుదల రజని కానివ్వండి, ఆదిమూలం సురేష్ కానివ్వండి, మెరుగు నాగార్జున కానివ్వండి, లేకపోతే మేకతోటి సుచరిత కానివ్వండి, వీళ్ళందరూ కాన్స్టిట్యున్సీలు మార్చినప్పుడు చాలా తీవ్ర అసంతృప్తికి వెళ్ళారు వాళ్ళు.
అరే మా సొంత నియోజకవర్గంలోనే మాకు దిక్కు లేదు, మమ్మల్ని వేరే నియోజకవర్గాన్ని పంపితే అక్కడ మమ్మల్ని దేకేది ఎవడు అని ఒక అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఎదురు చెప్పలేక, పోనీ జగన్మోహన్ రెడ్డి వీళ్ళని సంప్రదించి మార్చుంటే ఓకే బాగానే ఉండేది, వాళ్ళ మానసికంగా సిద్ధం చేసి మార్చుంటే బాగుండేది. బట్ జగన్మోహన్ రెడ్డి ఏకశక్తాధిపత్యం కింద ఆయనే స్వయంగా నిర్ణయాలు తీసుకుంటాడు. ఆయన మనసులో అనుకున్నదే ఇంప్లిమెంట్ చేస్తాడు, లేదా ఐపాక్ టీము ప్రశాంత్ కిషోర్ బృందం చెప్పిందే ఇంప్లిమెంట్ చేస్తాడు తప్ప నాయకులను కూర్చోబెట్టి చర్చించడం, వారి భావాలను వాళ్ళ సజెషన్లు తీసుకోవడం, దాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం లాంటి ప్రాసెస్ అనేది వైసీపీలో ఉండనే ఉండదు. 2019లో గెలవకు ముందు కూడా ఇదే పరిస్థితి. అందుకే అనేవాడు జగన్మోహన్ రెడ్డి నిజంగా అందరి మాట ఇనుంటుంటే 2014లోనే గెలిచేవాడు. ఎందుకు గెలవలేదు జగన్మోహన్ రెడ్డి అంటే ఎవరి మాట వినడు, ఒక నియంతలాగా ప్రవర్తిస్తాడు, తాను అనుకున్నదే చేస్తాడు, తాను బట్టిన కొందేలకి మూడే కాళ్ళంటే మనం ఒప్పుకుని తీరాలా. అలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈరోజు వైసీపీలో ఇమ్మడలేకపోతున్నారు. అయితే మొన్నటి వరకు ఈ 4.5 ఏళ్ళు కష్టమైనప్పటికీ ఎందుకు ఉన్నారంటే పదవిలో ఉన్నారు కాబట్టి, సరే ఎంతో కొంత ఆర్థికంగా వారికి చేయూత కావాలి కాబట్టి పదవిలో ఉన్నారు తప్ప, ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలవడం కష్టమని చెప్పి సర్వేలు చెప్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి కూడా మీకు సీట్లు ఇచ్చేది లేదని చెప్పి ముఖానే ఇండైరెక్ట్గానే పొమ్మనకుండా పొగబెట్టినట్టుగా చెప్పేస్తున్నాడు, లీక్ ఇస్తున్నాడు. సో ఈ నేపథ్యంలో మరికొంతమంది నేతలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అనుకున్నట్టుగానే రోజుకొక నేత పేరు అయితే బయటకు రావడం జరుగుతుంది. ఇప్పటికే ద్వితీయ శ్రేణి జిల్లా స్థాయి నేతలందరూ కూడా రాజీనామాల బాట బట్టి వేరొక పార్టీల వైపు చూస్తున్నారు. అలాగే అధికార పార్టీలో ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి బాటలోను, అలాగే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి బాటలో పయనించడానికి అనేక మంది సిద్ధమవుతున్నారు. ఈ మాట గతంలో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పాడు. ఇప్పుడు శాంపుల్ మాత్రమే, సినిమా ముందు ఉంది. అనేక మంది నేతలు మాతో టచ్లో ఉన్నారు, వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ అవడానికి సిద్ధంగా ఉన్నారు. బట్ ఇంకా కొంతకాలం ఉంది కాబట్టి వాళ్ళు ఉంటే ఉండొచ్చు, కానీ అంతిమంగా టీడీపీలోకి వాళ్ళందరూ రేపో మాపో చేరతారని చెప్పి గతంలో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కొన్ని కామెంట్స్ చేశాడు. ఇప్పుడు కాదు, మనం ఒక 4-5 నెలల క్రితం మాట్లాడుకుంటే. ఎస్, అది అక్షరాల నిజమేనని చెప్పి ఇప్పుడు తెలుస్తుంది. ఆళ్ల రామకృష్ణ అందులోనూ వాళ్ళు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి ఎవరైతే నమ్మకస్తులని భావిస్తున్నారో వాళ్ళే బయటికి రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఆల్రెడీ చెప్పారు. అన్నట్టుగానే ఆళ్ల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి అత్యంత నమ్మకస్తుడు. చంద్రబాబు మీద వేసిన అనేక కేసులు ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసినవే. అలాంటి వ్యక్తి కూడా ఈరోజు పార్టీకి అలాగే సభ్యత్వానికి తన పదవికి కూడా రాజీనామా చేశాడు అంటే ఏ స్థాయిలో ఒత్తిడిలో ఉన్నాయో చూడండి. ఇప్పుడు అదే బాటలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కూడా పయనించబోతున్నాడు. ఇక సీట్ రాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో తన అసంతృప్తిని అయితే బహిరంగంగానే వెళ్ళగక్కాడు. భవిష్యత్తులో తన అనుచరులతో సమావేశాలు నిర్వహించి ఏం చేయాలనేది భవిష్యత్ కార్యాచరణ ప్రకటించవచ్చు. కానీ నిన్నటి వ్యాఖ్యల తర్వాత మరి ఇప్పటివరకు అధిష్టానం కూడా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని సంప్రదించి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వివరణ ఇవ్వాలని కూడా అడిగినట్టుగా కనపడటం లేదు. ఎందుకంటే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని బయటకు పంపడం వాడి ప్రధాన ఉద్దేశం. సో ఆల్రెడీ ఆ కోవలో వాళ్ళు టికెట్ లేదని అనౌన్స్ చేశారు. ఆయన అసంతృప్తిని అయితే వ్యక్తం పరిచాడు. సో కాబట్టి ఇప్పటివరకు వివరణ కూడా అయితే వైసీపీ పార్టీ అడగలేదు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అయితే చాలా స్పష్టమైన వ్యాఖ్యలు చేశాడు. సాధారణంగా ఎవరైనా నియోజకవర్గ ప్రజలకు అనుకున్న స్థాయిలో చేయలేకపోయి ఉండొచ్చు అని చెప్పి అంటారు తప్ప, ఈయన ఎమ్మెల్యేగా నా మీద అసంతృప్తి ఉందని చెప్పి ఆయనే చెప్తున్నాడు. అంటే ప్రజలకు నేను అనుకున్న స్థాయిలో పనిచేయలేకపోయాను, వాళ్ళు ఏ అంచనాలతో నన్ను గెలిపించారో ఆ అంచనాలు నేను నెరవేర్చలేకపోయినా 4.5 ఏళ్ళలో నేను ఫెయిల్ అయినా అని చెప్పి స్వయంగా ఎమ్మెల్యేనే ఒప్పుకున్నాడు. అంటే ఖచ్చితంగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అయితే పార్టీ నుంచి బయటకు వచ్చే యోచనలో ఉన్నట్టుగా కనపడుతుంది. ప్రస్తుతానికి ఎప్పటికిప్పుడైతే ఎటువంటి నిర్ణయాన్ని ప్రకటించకపోయినప్పటికీ కూడా భవిష్యత్తులో పక్క పార్టీ వైపు చూడటం అనేది ఖచ్చితంగా ఖాయంగా కనపడుతుంది. మరి ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీలోకి వస్తే టికెట్ వస్తుందా అంటే అనుమానం. అక్కడ పరిటాల ఫ్యామిలీని కాదని వేరొకరికి టికెట్ ఇస్తారంటే ఎవరు లేరని చెప్పొచ్చు. బట్ అయినప్పటికీ కూడా గెలిచే పార్టీలో ఉంటే, నేను ఆల్రెడీ గతంలోనే చెప్పా, టికెట్ రాకపోయినా గెలిచే పార్టీలో ఉంటే రేపొద్దున తులానో బలానో ఏదో కొంత లాభం, ఆర్థిక లాభం చేకూరే అవకాశం ఉంటుంది, వాళ్ళ వ్యాపారాలు కాపాడుకునే అవకాశం ఉంటుంది. అలా కాదని ఓడిపోతుందని తెలిసి ఎవరు కూడా అందులో ఉండే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇప్పుడు కూడా ఆ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి బయటకైతే రావడం ఖాయంగా కనపడుతుంది. ఆయన చేసిన వ్యాఖ్యల యొక్క అంతరార్థం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలకు సంతృప్తి కలగలేదు. ఎమ్మెల్యేలు, ఆయన ఇంకో వ్యాఖ్య కూడా చెప్పాడు, ఎమ్మెల్యేలు కలవటం అంటే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి చెప్పాడు మొన్న, వైసీపీ నుంచి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డిని కలవడం అంటే బ్రహ్మదేవుడిని కలిసినట్టు ఉంటుంది. మాకు ఎన్ని అపాయింట్మెంట్లు అడిగినా ఎవడు ఆయన్ని కలవడం అంటే నిజంగానే బ్రహ్మదేవుడిని కలిసేమేమో అన్న ఫీలింగ్ వస్తుంది. అసెంబ్లీ సమావేశాల్లో చూడటం తప్ప, ఆయనతో మహా అయితే షేక్ హ్యాండ్ అవ్వడం తప్ప ఆయన్ని కలిసి ఒక 5 నిమిషాలు మాట్లాడే అవకాశమే లేకుండా పోయింది. నియోజకవర్గ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. ఆ ముక్కు మొహం తెలియనోడు ఎవరిదో మొహం చూపిస్తారు, ఇలా అడిగి చెప్పమంటాడు, ఆడు ఎంటాడో సత్తాడో ఎవరికి తెలియదు అని చెప్పి ఆయన కూడా వ్యాఖ్యలు చేశాడు. అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక ముఖ్యమంత్రి అయి ఉండి ఎమ్మెల్యేలకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదనే వాదన అనేది ఇప్పటికీ ఉంది. సొంత పార్టీ నేతలు, బయటకు వచ్చిన పార్టీ నేతలే చెప్తున్నారు. సో ఏది ఏమైనా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి రాప్తాడు నియోజకవర్గం నుంచి బయటకు రాబోతున్నట్టుగా ఏదైతే వార్తలు వస్తున్నాయో ఇది జగన్మోహన్ రెడ్డికి కోలుకోలేని దెబ్బ అని చెప్పొచ్చు. ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీకి రాజీనామా చేయడం, బయటకు రావడం వల్ల జగన్మోహన్ రెడ్డికి ఎంత పెద్ద దెబ్బ అయిందో. అక్కడ గంజి చిరంజీవిని పెట్టిన డ్యామేజ్ని అయితే పూర్తిగా కంట్రోల్ చేయలేరు.
అది మాత్రం వాస్తవం. సో అంతకంటే పెద్ద దెబ్బ ఇప్పుడు రాప్తాడు నియోజకవర్గంలో, అందులోనూ పరిటాల ఫ్యామిలీని గట్టిగా ఢీకొంటున్నటువంటి రాప్తాడు నియోజకవర్గంలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేయడం అనేది వైసీపీ నేతలు ఎవరికి కూడా మింగుడుపడిన అంశం. ఏది ఏమైనా ఆ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అసంతృప్తితో ఉన్నమాట అయితే వాస్తవం. మరి అధిష్టానం బుజ్జగించే ప్రయత్నం చేస్తుందా లేదా ఇదే అసంతృప్తితో పార్టీ నుంచి బయటకు వస్తాడా అనేది వేచి చూడాలి.